హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం గర్భిణికి మధుమేహ గండం అనే అంశం గురించి తెలుసుకుందాం. మధుమేహం ఎవరికైనా చేటే చేస్తుంది. పైకేమీ తెలియకుండానే లోపల అనర్థాలకు కారణమవుతుంది. దీనికి ఆడ మగ వయసు తారతమ్యాలేవీ లేవు. అందువల్ల అంతా అప్రమత్తంగానే ఉండాలి. ఆడవారైతే మరింత జాగ్రత్త పడాలి. ఎందుకంటే సంతానాన్ని కనే వయసులో మధుమేహం వస్తే తల్లికే కాదు, బిడ్డకు హానికరంగా పరిణమిస్తుంది. ఇద్దరికీ ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. కొందరికి గర్భం ధరించడానికి ముందు నుంచే మధుమేహం ఉండవచ్చు, కొందరికి గర్భం ధరించిన తర్వాత మొదలవ్వచ్చు. అలాగని గర్భిణీ మధుమేహం వచ్చినంత మాత్రాన కంగారు పడాల్సిన పని లేదు. తగు చికిత్స తీసుకుంటే, జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యవంతమైన పండంటి పిల్లలను కనవచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మధుమేహం ఎక్కువగా ప్రబలిపోతోంది. ఇది అందరికీ తెలుసు. ఎందుకు ప్రబలుతోందో కూడా తెలుసు. అయినా ఏమాత్రం తగ్గటం లేదు. మధుమేహం రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదనే సంగతిని ఇది చెప్పకనే చెబుతోంది. 1970లో జనబాహుళ్యంలో 3.4% ఉన్న మధుమేహం నేడు 10.5%కి చేరుకుంది. మరో 6 ఏళ్లలోనే ఇది 11.4%కి ఎగబాకొచ్చని అంచనా. మధుమేహం రావడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ 4 ముఖ్య కారణాలు చెప్పింది. అవి వయసు, ఊబకాయం, శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవటం, ఆహారపు అలవాట్లు. వీటి వల్ల ముఖ్యంగా భారతీయులలో మధుమేహం ఎక్కువ మందిలో కనిపిస్తోంది. మనలో దాదాపు 9.5% మందికి మధుమేహం వచ్చే అవకాశాలు ఉండడం ఆందోళనకరం. మన దేశంలో యువత అంటే 18 నుండి 25 ఏళ్ల వయసు వారు దాదాపు 50%. అదే 18 నుండి 35 ఏళ్ల వారైతే దాదాపు 60% ఉన్నారు. ఇందులో సగభాగం యువతులదే. వీరంతా సంతానాన్ని కనే వయసులో ఉన్నవారే. అందుకే గర్భిణికి మధుమేహం పెద్ద సమస్యగా కనిపిస్తోంది. దీన్ని 2 రకాలుగా చెప్పుకోవచ్చు. 1, అప్పటికే మధుమేహం ఉండి గర్భం ధరించడం. 2, గర్భం ధరించిన తర్వాత కొత్తగా మధుమేహం రావటం. దీని విషయంలో అంతా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. మామూలు వారిలో కన్నా గర్భిణిలో మొదటి 3 నెలల సమయంలో ఇన్సులిన్ కాస్త ఎక్కువగా విడుదలవుతుంది. దీనికి తగినట్లుగానే పరగడుపున రక్తంలో గ్లూకోజ్ మోతాదులు తక్కువగా ఉంటాయి. అనంతరం 4వ నెలలో ఇన్సులిన్కు ప్రతికూల హార్మోన్లు, మాయకు సంబంధించిన హార్మోన్లు, వృద్ధికారక హార్మోన్ల విడుదల పెరుగుతుంది. దీంతో ఇన్సులిన్ సామర్థ్యం తగ్గి రక్తంలో గ్లూకోజ్ ఎక్కువవుతుంది. అయితే చాలామందిలో ఎట్టి పరిస్థితుల్లోనూ 140 mgని దాటదు. కానీ కొందరిలో దీన్ని మించవచ్చు. అప్పుడది గర్భిణీ మధుమేహంగా పరిణమిస్తుంది. నిర్ధారణ ఎలానో చూద్దాం. సాధారణంగా పరగడుపున ఏదైనా తిన్న 2 గంటల తర్వాత రక్తంలో గ్లూకోజ్ మోతాదులను పరీక్షించి మధుమేహం ఉందో లేదో నిర్ధారిస్తారు. అవసరమైతే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేస్తారు. ఇందులో ముందుగా పరగడుపున రక్తంలో గ్లూకోజ్ పరీక్ష చేస్తారు. ఆ తర్వాత 200 cc నీటిలో గ్లూకోజ్ను కలిపి తాగించి పరీక్షిస్తారు. అంతకు ముందు గ్లూకోజ్ నీటిని తాగించాక అరగంటకోసారి రక్త పరీక్ష చేసేవారు. ఇది గర్భిణులకు చాలా అసౌకర్యం కలిగిస్తుంది. ఇప్పుడు ఒక్కసారే చేసే పరీక్ష చాలా ఆదరణ పొందింది. చాలా చోట్ల దీన్నే ఆచరిస్తున్నారు. ఇందులో ఏదైనా ఆహారం తినివచ్చినా తినకున్నా గ్లాసుడు నీటిలో 75 గ్రాముల గ్లూకోజ్ కలిపి తాగించి 2 గంటల తర్వాత రక్త పరీక్ష చేస్తారు. రక్తంలో గ్లూకోజ్ మోతాదు 140 ఉన్నా అంతకు మించిన గర్భిణీకి మధుమేహం ఉన్నట్లే. ఎవరికి వస్తుందో చూద్దాం. గర్భిణీ మధుమేహం ఎవరికి రావచ్చనేది అనుమానించడానికి కొన్ని అంశాలు ఉపయోగపడతాయి. అవి ఇంట్లో తల్లిదండ్రుల్లో, అన్నదమ్ముల్లో, అక్క చెల్లెళ్ళలో ఎవరికైనా మధుమేహం ఉండడం, లావుగా ఉండడం, తరచూ గర్భస్రావం అవటం, అంతకు ముందరి కాన్పుల్లో
పెద్ద సైజు పిల్లలు పుట్టి ఉండడం, పెద్ద వయసులో గర్భం ధరించడం. చికిత్స. గర్భిణుల్లో మధుమేహానికి చికిత్స తప్పనిసరి. వీరు ఇన్సులిన్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఆహార, వ్యాయామ నియమాలతో 2-3 వారాలైనా ఫలితం కనిపించకపోతే ఇన్సులిన్ ఆరంభించాల్సి ఉంటుంది. తరచూ రక్తంలో గ్లూకోజ్ మోతాదును పరీక్షించుకుంటూ వైద్యుల సలహా మేరకు ఎంత ఇన్సులిన్ తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. గ్లూకోజ్ తగ్గటానికి మాత్రలు వాడొచ్చా లేదా అనే దానిపై సందిగ్ధం నెలకొంది. కాబట్టి చక్కటి ఆరోగ్యవంతమైన పిల్లల కోసం ఇన్సులిన్ తీసుకోవడమే మంచిది. గర్భధారణ సమయంలో మధుమేహం వచ్చిన వారిలో కాన్పు తర్వాత కొందరు నార్మల్ అవ్వచ్చు. కానీ కొందరికి తరచూ గ్లూకోజ్ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. ఎందుకంటే వీరికి మున్ముందు మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. కాన్పు తర్వాత 6 వారాలకు ఒకసారి రక్తంలో గ్లూకోజ్ పరీక్ష చేయించుకోవాలి. అవసరమైతే 6 నెలల తర్వాత ఒకసారి గ్లూకోజ్ టాలరెన్స్ పరీక్ష కూడా చేయించుకోవాలి. గ్లూకోజ్ మోతాదు 140 అంతకన్నా ఎక్కువ ఉంటే మధుమేహం వచ్చే అవకాశం ఉందని గుర్తించాలి. ఒకవేళ గ్లూకోజ్ 200 కన్నా ఎక్కువ ఉంటే మధుమేహం వచ్చిందనే అర్థం. దీన్ని గుర్తిస్తే వీలైనంత త్వరగా చికిత్స చేయించుకోవచ్చు. గర్భిణులకు గ్లూకోజ్ పరీక్ష ఎప్పుడు చేయాలి? సాధారణంగా 6 నుండి 7 నెలల్లో రక్తంలో గ్లూకోజ్ పరీక్ష చేస్తారు. కానీ 3వ నెలలో ఒకసారి, 6 నుండి 7 నెలల్లో ఒకసారి, నెలలు నిండిన తర్వాత మరోసారి చేయటం మంచిది. ఎందుకంటే ముందుగా గుర్తిస్తే చికిత్స అవసరమో కాదో నిర్ణయించవచ్చు. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే. గర్భిణీ మధుమేహంతో ప్రమాదమేంటంటే ఇది తల్లికి ఇబ్బందులు కలిగించడమే కాకుండా నిర్లక్ష్యం చేస్తే పిండం ఎదుగుదల మీద ప్రభావం చూపటం. సాధారణంగా 4 వారాల తర్వాత గర్భధారణ నిర్ధారణ అవుతుంది. ఒకవేళ అప్పటికే మధుమేహం మొదలయ్యుంటే పిండం అవయవాల తయారీ సరిగ్గా జరగదు. పిండంలోనూ గ్లూకోజ్ మోతాదులు పెరగటం వల్ల దీనికి అనుగుణంగా ఇన్సులిన్ స్థాయిలు ఎక్కువవుతాయి. ఫలితంగా కణాల సైజు పెరిగి అవయవాలు పెద్దగా అవుతాయి. పిండం మరీ పెద్దగా అయితే కాన్పు కష్టమవుతుంది. కొన్నిసార్లు సైజు పెద్దగా అవటం వల్ల పిండం దాన్ని తట్టుకోలేక ఆయాసానికి గురికావచ్చు. అప్పుడు అవయవాలు సరిగా వృద్ధి చెందవు. దీంతో పుట్టిన తర్వాత గుండె, ఊపిరితిత్తుల జబ్బులు వంటివి తలెత్తవచ్చు. గ్లూకోజ్ బాగా తగ్గిపోవడం, కాల్షియం మోతాదులు పడిపోవడం, పెద్దయ్యాక మధుమేహం ముప్పు పెరగటం వంటి చిక్కులు ఎదురవ్వచ్చు. ఇక తల్లుల విషయానికి వస్తే ఉన్నట్టుండి రక్తంలో గ్లూకోజ్ పడిపోతే శరీరం వణకటం, చెమట్లు, తలనొప్పి వంటి దుష్ప్రభావాలు తలెత్తవచ్చు. గ్లూకోజ్ బాగా పెరిగితే స్పృహ కోల్పోయే ప్రమాదముంది. కంటి చూపు మారడం, ముఖ్యంగా రెటీనా దెబ్బతినడం, కిడ్నీ పనితీరు దెబ్బతినడం, మూత్రంలో శుద్ధపడడం, రక్తపోటు పెరగటం వంటివి ఎదురవ్వచ్చు. ఈరోజు మనం గర్భిణీకి మధుమేహ గండం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.